హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆమూమ్ ఎంటర్టైన్మెంట్స్. ఇప్పుడేమంటే నేను క్యాప్సికమ్ అండ్ ఆనియన్ కర్రీ చేసింటిని రెస్టారెంట్ స్టైల్. జాస్తి ఈజీ. వన్ ప్యాన్లో 3 to 4 స్పూన్ ఆయిల్ వేసి క్యాప్సికమ్ అండ్ ఆనియన్ క్యూబ్ షేప్గా కట్ చేసేసి ఫ్రై చేయాలా. అది కలర్ చేంజ్ అయినాక లైట్గా అది ప్లేట్కి షిఫ్ట్ చేసేసి సేమ్ అదే ప్యాన్లో తిరగా 5 to 6 స్పూన్ ఆయిల్ వేసేసి చాప్డ్ ఆనియన్, జీరా అది రెండు వేసేసి ఫ్రై చేస్తూ ఉండాలా. ఇన్స్టెడ్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కన్నా జింజర్ గార్లిక్ దొంచేసేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. దాని జొత్తులో 1 టీ స్పూన్ బేసన్ ఫ్లోర్ వేయండా. కట్ చేసి పెట్టుకోండి టొమాటోను వేసి బాగా ఫ్రై చేస్తూనే ఉండాలా. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని టొమాటోస్ అంతా స్మాష్ అయ్యేంత వరకు కుక్ చేయాలా. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ అండ్ 1 స్పూన్ ఆఫ్ కోరియండర్ పౌడర్, గరం మసాలా ఇదంతా వేసి మిక్స్ చేసేసి ఫ్రై చేసిండే క్యాప్సికమ్ అండ్ ఆనియన్ను మిక్స్ చేసేసి లాస్ట్లో కర్డ్ వేసి మిక్స్ చేయండి. నేను లాస్ట్లో కట్ చేసి పెట్టుకోండి కోరియండర్ లీవ్స్ వేసి ఫినిష్ చేసినాయి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి నేను ఇదే ప్రిపేర్ చేస్తే బాగుండే, టేస్టీగా ఉండే. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసేసి టేస్ట్ ఎట్లుండే అనేసి కమెంట్లో చెప్పండి. ప్లేట్లో చట్నీ ఉంది కదా, అదేం చట్నీ అంటే రాడిష్ చట్నీ. బాగుండే టేస్టీగా. రెసిపీస్ కావాలంటే చెప్పండి, అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.